స్కానింగ్ పేరుతో మహిళల న్యూడ్ వీడియోలు, బట్టలు తీయించి యువతులు మహిళల ఫోటోలు, వీడియో షూట్. నిజామాబాద్ అయ్యప్ప స్కానింగ్ సెంటర్లో ఆపరేటర్ వికృత చేష్టలు, వాట్సాప్లో వారికి పంపి బ్లాక్మెయిల్, లైంగిక వేధింపులు. నిందితుడు ప్రశాంత్ అరెస్టు, సెల్ ఫోన్ స్వాధీనం. ఇది చూసిరా ఎంత దారుణము. స్కానింగ్ వెళ్ళిన వాళ్ళ బట్టలు విప్పించి వాళ్ళ వీడియోలు, ఏదైతే మరి బట్టలు లేకున్న వీడియోలు ఏవైతే ఉంటాయో ఆ వీడియోలు, ఫోటోలు తీసి వాళ్ళకు వాట్సాప్ ద్వారా పంపి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి లైంగిక వేధిస్తుందంట ఈ బద్మాష్ గాడు. మరి ఇసొంటోని ఏం చేయాలా? తుక్కు చెప్పు తీసుకుని కొట్టాలా, బస్ స్టాండ్లకు తీసుకొచ్చి రోడ్డు మీదకి తీసుకొచ్చి చెప్పులు తీసుకుని కొట్టాలా, చెప్పుల దండేసి. ఈ బేవకూఫ్ గాని. స్కానింగ్ సెంటర్కు వచ్చిన యువతులు మహిళల పట్ల ఓ ఆపరేటర్ వికృత చేష్టలకు పాల్పడ్డాడు. స్కానింగ్ పేరుతో వారి బట్టలు విప్పించి సీక్రెట్ గా ఫోటోలు, వీడియోలు తీశాడు. వాటిని వాట్సాప్ కు పంపి బ్లాక్మెయిల్ చేయడంతో పాటు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన నిజామాబాద్ లో కలకలం రేపింది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు విచారణకు ఆదేశించారు. వివరాల్లోకి వెళితే, నగరంలోని అయ్యప్ప స్కానింగ్ సెంటర్లో ఆపరేటర్గా పనిచేస్తున్న ప్రశాంత్ స్కానింగ్ కోసం వచ్చే యువతులు మహిళలను ఒంటిపై బట్టలు తీసేస్తేనే స్కానింగ్ పక్కగా వస్తుందని నమ్మించి ఒప్పించేవాడు. అనంతరం పరద చాటు నుంచి సీక్రెట్ గా సెల్ ఫోన్ రికార్డు మోడ్లో పెట్టి వీడియో షూట్ చేసేవాడు. దొంగ చాటున ఫోటోలు తీసేవాడు. రిసెప్షన్ కౌంటర్లో వారి ఫోన్ నెంబర్లు తీసుకొని న్యూడ్ ఫోటోలు, వీడియోలు పంపేవాడు. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని డబ్బులు డిమాండ్ చేయడంతో పాటు లైంగిక వేధించేవాడు. లింగ నిర్ధారణ టెస్టులు చేస్తానని యువతులను ట్రాప్ చేసేవాడు. పరువు పోతుందనే భయంతో బాధితులు సైలెంట్ గా ఉన్నారు. అయితే ఈ నెల 5న మహిళ స్కానింగ్ సెంటర్ కు వెళ్ళగా ప్రశాంత్ ఆమె ఫోన్ కు న్యూడ్ వీడియోలు పంపించాడు. విషయం కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు ప్రశాంత్ ను చితకబాదారు. కాగా స్కానింగ్ సెంటర్ మేనేజ్మెంట్ వారిని బుజ్జగించి పంపించింది. ఈ విషయం ప్రజా సంఘాల ప్రతినిధులకు తెలియడంతో వారు కలెక్టర్ సిపి దృష్టికి తీసుకొచ్చారు. సిపి కల్మేశ్వరరావు, డిసిపి శేషాద్రి రెడ్డి నేతృత్వంలో సిఐ శ్రీలతతో విచారణ చేయించి నిజాలు తెలుసుకున్నారు. దాదాపు 100 మంది బాధిత మహిళలు ఆపరేటర్ ప్రశాంత్ వేధింపులు ఎదుర్కొంటున్నట్టు గుర్తించారు. 33 మందితో ప్రశాంత్ చేసిన చాటింగ్ ను సేకరించారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు ఈ విషయం తెలియడంతో యాక్షన్ తీసుకోవాలని డిఎంహెచ్ఓ తుకారం రాథోడ్ను ఆదేశించారు. దీంతో ఆయన సోమవారం రాత్రి 10 రోజుల్లో సంజాయిషి ఇవ్వాలని స్కానింగ్ సెంటర్ మేనేజ్మెంట్ కు నోటీసులు పంపారు. పరారీలో ఉన్న ప్రశాంత్ను పోలీసులు గాలించి పట్టుకొని అరెస్టు చేశారు. డేటా డిలీట్ చేసిన ఫోన్ను ప్రశాంత్ పోలీసులకు అప్పగించాడు. నిపుణుల సాయంతో ఫోన్ డేటా రికవరీ చేస్తున్న పోలీసులు స్కానింగ్ సెంటర్లోని హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నారు. చూసారా, దాదాపు వాడి బాధితులు 100 మంది ఉన్నారట. అట్లా స్కానింగ్ కోసం అని చెప్పేసి మహిళలు, యువతులు వస్తే వాళ్ళ బట్టలు ఇప్పేస్తేనే స్కానింగ్ మంచిగా వస్తుంది అని చెప్పేసి ఈ దుర్మార్గుడు వాళ్ళ బట్టలు ఇప్పించి వాళ్ళని సీక్రెట్ గా ఫోటోలు, వీడియోలు తీసి వాళ్ళ నెంబర్ని రిసెప్షన్ లో తీసుకొని వాళ్ళకు వాట్సాప్ ద్వారా పంపించి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు గుంజిండట, లైంగికంగా వేధించిండట. ఇగో ఇటువంటి దుర్మార్గుని ఇక ఒక మహిళ కుటుంబ సభ్యులకు తెలపడంతో వాళ్ళు ఇన్ని చితకబాది మొత్తం రచన చేయడంతో ఇక ప్రజా సంఘాలు పట్టుకున్నాయి. ప్రజా సంఘాలు విడిచిపెడతారా? ఏం చేసినారో ఆ బాడగం అని చెప్పేసి మొత్తం ఇక కలెక్టర్కు, సిపిఐకి వీళ్ళందరికీ ఇక చెప్పడంతోనే మొత్తం అన్ని ఇక వివరణ కోరాలని చెప్పేసి ఆ మేనేజ్మెంట్ కూడా హాస్పిటల్ మేనేజ్మెంట్ని కోరిందట. ఇగో ఇటువంటి బాడకావు వాళ్ళు ఉన్నారు.